తూర్పు కనుమలు ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఎన్నో అద్భుత అనుభూతులను మిగిల్చే అంశాలు వీటి సొంతం. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి కొండ ఈ కోవలేనిదే. కొండపైకి కొత్తగా ఘాట్ రోడ్ను ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికి భక్తులతో పాటు సందర్శకులను చేరువ చేస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ విశేషాలను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న అంశాలను మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. విజయనగర సంస్థానాధీశులు పూసపాటి వంశీయుల ఆధ్వర్యంలో ఉన్న అతి ప్రాచీన దేవాలయాల్లో ఇదొకటి. అనంత పద్మనాభ స్వామి ఆలయంగా, కుంతి మాధవుడు కొలువైన ప్రదేశంగా ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. పర్యావరణ హితంగా ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఒకవైపు గోస్తని నది, మరొక వైపు పచ్చని పంట పొలాలు, ఇవన్నీ వెరసి ఈ కొండ మీదకు వస్తేనే ఆస్వాదించడానికి వీలుగా ఉంటుంది. అయితే తాజాగా జరిగిన అభివృద్ధి పనుల్లో ఘాట్ రోడ్ నిర్మాణం 6 కోట్ల రూపాయలతో కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తూ వస్తున్నారు. ఇటీవలే దాన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత భక్తుల తాకిడి ఈ దేవాలయానికి పెరిగింది. 90లో వచ్చానండి. మెట్లు ఎక్కి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అంటే రోడ్డు వేసారని చెప్పేసి మళ్ళీ వచ్చాము. వెరీ బ్యూటిఫుల్గా ఉందండి ఈ ఏరియా. కాకపోతే కొంచెం స్టీప్ ఏరియా ఉంది. ఇప్పుడు రోడ్లు కూడా డెవలప్ అయ్యాయి. అక్కడ నుండి చూస్తే వ్యూ అయితే చాలా హ్యాపీగా, అందంగా, మంచి సుందరంగా, మంచి గోసని నది ఉండడం వల్ల పచ్చని పొలాలన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పొలాలన్నీ లేకపోయినా మంచి వాటర్తో కిలకిలాడుతున్నాయి. ఈ విలేజ్లన్నీ క్లియర్గా కనబడుతున్నాయి. పద్మనాభ స్వామి యొక్క అంతా బాగుందండి. ఈ రోడ్డు అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు చాలా నేరో రోడ్డు ఉండేది, అది బాగా సిమెంట్ అది పెట్టి పక్కన బాగా డెవలప్ చేశారు. సేఫ్గా ఉంది. లొకేషన్ చాలా బాగుంది. గుడి కూడా చాలా బాగా డెవలప్ అయిందండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాం కానీ చూడగానే చాలా ఆహ్లాదంగా ఉంది. చుట్టూరు అంతా చాలా బాగుందండి. పైకి రావడానికి కూడా ఒకప్పుడు చాలా కష్టపడేవారు అని విన్నాం, కానీ ఇప్పుడు మంచి రోడ్డు వేశారండి. అబౌట్ 40 కంట్రీస్ తిరిగాం మేము. చాలా పిల్గ్రిమేజ్ చేసాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటిది ఎలా మిస్ అయిపోతామో అనిపిస్తుంది. చాలా మందికి తెలియదేమో. డెఫినెట్గా టాప్ డెస్టినేషన్ ఏమో, వన్ ఆఫ్ ది టాప్ డెస్టినేషన్స్ ఏమో అనిపిస్తుంది. అంత బాగుంది చుట్టూ చూసినా కూడాను. పూర్వం అయితే భక్తులందరూ కూడా ఈ 1278 మెట్లెక్కి రావడానికి చాలా అవస్థలు పడేవారు. ఈ యొక్క రహదారి పడడం వల్ల భక్తులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడెక్కడ లేనివారు జైపూరు మరియు ఒరిస్సా నుండి జైపూరు మరియు హైదరాబాదు, గుంటూరు నుండి కూడా ప్రత్యేకించి రహదారి పడిందనే ఉద్దేశంతో స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని చాలా ఆనందంగా వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం తర్వాత ఇక్కడికి భక్తుల సందడి కూడా పెరిగింది. ఎందుకంటే ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేకించి భక్తులు ఇక్కడికి రావడం, అలాగే ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న పరిసరాలను చూసి మైమరిచిపోవడం, అలాగే ఎక్కువసేపు ఇక్కడ గడపాలని చూడడం, ఇవన్నీ కూడాను ఈ క్షేత్రం అభివృద్ధికి, అలాగే ఈ కొండపైకి ఇంతకుముందు 1300 మెట్లు ఎక్కి రావాల్సిన పరిస్థితి నుంచి ఈ ఘాట్ రోడ్డు 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఘాట్ రోడ్ నిర్మాణం జరిగింది. ఈ ఘాట్ రోడ్ నిర్మాణం తర్వాత భక్తుల రాక సందడి పెరగడంతోటేమో ఇక్కడ ఒక సరికొత్త వాతావరణం నెలకొని ఉంది. అలాగే పండగ సమయాలు, వారాంతపు రోజులు, సెలవు రోజుల్లో కూడాను ఈ సందర్శకుల రద్దీ పెరుగుతూ వస్తుంది. ఒకవైపు భక్తికి సంబంధించి వచ్చేవాళ్ళు పర్యాటకులు, అలాగే మరోవైపు పర్యావరణ పర్యాటకులు వెరసి వీరిద్దరూ కూడాను రావడానికి అనువుగా ఈ అనంత పద్మనాభ స్వామి కొండ ఇక్కడ మనకి దర్శనమిస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడాను పూర్తి సంతృప్తి, అంటే ఇక్కడ స్వామిని దర్శించుకోవడం, అలాగే పాండవులు అజ్ఞాతంలో వీడిన గుహను దర్శించడం, ఇవన్నీ కూడాను ఇక్కడ ఆకర్షణలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. విశాఖపట్నానికి, విశాఖ జిల్లాకి పెరుగుతున్న పరిశ్రమలు ఒకవైపు, మరోవైపు ఈ దేవాలయ పర్యాటక అభివృద్ధి కూడాను వెరసి తోడై ఇక్కడ సందర్శకుల రాక కూడా పెరగనుంది. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.